డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. అంబేద్కర్ కోరుకున్నట్లు సీఎం వైఎస్ జగన్ విద్యను అట్టడుగు వర్గాలకు అందిస్తున్నారన్నారు. విజయవాడలో వచ్చే నెలలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలకు తీరని అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం ఇచ్చారని ప్రశంసించారు. పేదవాళ్ళ యొక్క ఆత్మాభిమానానికి జగన్మోహన్ రెడ్డి పెంచారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రేపు నెల 19వ తేదీ నాటికి శంకుస్థాపన దాన్ని ఇనాగరేషన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు. ప్రతి హృదయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారికి దేవుడిగా కనబడుతున్నారు మాకు. ఎందుకంటే ఆత్మాభిమానాన్ని నిలబెట్టినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే ఎక్కడో ముళ్ళ కంపలో పెట్టించి అక్కడ ఏదో ఒక 6 అడుగుల యొక్క విగ్రహాన్ని పెట్టాలని తలంచి దాన్ని ఏమీ లేకుండా చేశాడు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే నేను ఎన్నో పర్యాలు కూడా చెప్పిన, ఆయన అంబేద్కర్ విగ్రహమే కాదు, అంబేద్కర్ దళితుల్లో పుట్టినారు కాబట్టి అతనికి అందరిపైన దళితులపైన ఒక రకమైన వేవగింపు చంద్రబాబు నాయుడికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి దళిత కుటుంబానికే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు కాదు, మన జగన్మోహన్ రెడ్డి ఒక మేనిఫెస్టో పెట్టి మనకు భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా తీసుకొని వచ్చి ఈరోజు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని నడిబొడ్డున పెట్టి ఒక శాశ్వతమైన చరిత్రని ఏర్పాటు చేసినారు.